అందుకని 1AM షోస్కి వచ్చిన ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారేమో అనుకుంటున్నాం మేము. అంటే వాళ్ళు కొంచెం ఫ్యామిలీ టైప్ చిన్న బాబు. అంటే మేమేమైనా బజారులమా? ఈ వీడియో చూసాక మాత్రం మీరు ఒకటైతే అంటారండి, అంటే మీరు అని చెప్పి మీరు అనుకోకండి. ఫైనల్ గా మీరు బేసిక్గా ఏ వీడియో చేద్దాం, ఒకసారి కొంచెం క్రియేటివ్గా 2 వీడియోలు వదులుదాం ఈ వీక్ అనుకున్నాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏంట్రది? మందన్నా ఓ స్మాలేమంటావా? ప్లాన్ చేయి. అప్పుడు రీల్స్లో ఒకటి బాగా ట్రెండింగ్ అవుతుంది, సో చేసేద్దాం. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఫస్ట్ అయితే నేను అడిగింది మీరు చేస్తున్నారు. 160 కేక్ దగ్గరలో ఉన్నాం, 200 కేక్ కొట్టేయాలంతే. మీరు చేయండి, నేను చేస్తానే ఉంటాను. ఏంటి సబ్స్క్రైబ్ మీరు చేయండి, యాక్షన్ నేను చేస్తాను అనమాట. ఓవర్ యాక్షన్ మీరేనా? అనిల్ గారు మీరా? ఏజెంట్ సినిమా ఎలా ఉంది అంటే కొత్త పదం కనిపెడతానండి, జిహాద్ సినిమా అంటారు. ముందు రివ్యూ చెప్పరండి. 2 సెకండ్స్ సైలెన్స్ పార్టీలో అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్ కోసం. ఓకే, లేట్ చేయకుండా పాయింట్స్తో మొదలు పెట్టేస్తాను. సో బేసిక్గా లాజిక్ అనేది నా వీక్నెస్. సో లాజికల్లీ ఎవరైనా సౌండ్ ఉంటే వాడు నాకు ఇంత నచ్చకపోయినా దట్ ఈస్ గుడ్ లాజిక్, గుడ్ పాయింట్ అని చెప్తారు. సో దానివల్ల చాలాసార్లు నాకు ఒక బేస్ అంటూ ఉండదు. సో బేసిక్గా ఏది చేసినా ఒకటే తోపు అన్నావు అనుకో, ఒక బేస్ ఫామ్ అయితే. అదే ఇప్పుడు నువ్వు తప్పు అంటే ఇద్దరు కలిసి నన్ను వేసుకుంటారు. సో నేను ఆ ఫేజ్లో ఉంటాను అనమాట. కానీ ఐ విల్ ట్రై టు బి లాజికల్లీ కన్సిస్టెంట్, అలాగే హిపోక్రిట్ అవ్వకుండా ట్రై చేస్తాను. ఈ 2 చాలు. యాక్చువల్లీ 2 కాదు, ఇంకోటి నీ వల్ల ఇంకోటికి ఇబ్బంది కలగకూడదు. ఈ 3 ప్రతి ఒక్కటి చేస్తే సొసైటీ చాలా బెటర్ ప్లేస్లో ఉంటుంది. ఓకే, ఇంకా నువ్వు పాయింట్లోకి దిగట్లేదు అంటారా? దిగుతున్నా. సో బేసిక్గా ఫస్ట్ నుంచి వద్దాం. అప్పట్లో నాగవంశీ గారు అవతార్ గురించి మాట అన్నారు, విన్నారా? ట్విట్టర్లో అందరూ కామెంట్ చేయొచ్చు, ఎలా ఉందని వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనకి తెలియని మనిషి ఎవడో సినిమా తీస్తే నాకు నచ్చలేదండి, దాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదా? గంటన్నర 2 గంటలు 3 గంటలు విజువల్ రీడ్ అంటే నాకు కళ్ళు నొప్పి వచ్చినాయి ఆ 3D క్లాసెస్. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, నేనేం చెప్తున్నానో ఏం చెప్పబోతున్నానో మీకు కొంతమంది అనుకోవచ్చు, ఏంటి నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి, నువ్వు తీసే సినిమాలు ఏంటి, అవతార్ ఎక్కడ, జేమ్స్ మామ ఎక్కడ, కెమెరా మామ, అసలు నువ్వు ఏం అలా అంటూ అనుకుంటారు. నో, కంప్లీట్లీ రాంగ్. ఎవరైనా ఎవరి గురించైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏంటి ఈ రేంజ్ ఏంటి, మన బానిసత్వమా? మన దగ్గర కూడా అంటారు ఏంటంటే, ఓ పలానా వ్యక్తి గురించి కామెంట్ చేయంటే నీ రేంజ్ ఏంటి, నీ స్థాయి ఏంటి అంటే అక్కడ నీ బానిసత్వం తెలుస్తుంది. ఎవరైనా ఎవరి గురించైనా మాట్లాడచ్చు. మీరు నా గురించైనా, నేను మీ గురించైనా, మీరు పూజించే స్టార్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా మాట్లాడాలి. సో ఇక్కడ ఈయన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటారు అదే ఏంటి, ఇప్పుడు మమ్మల్ని వేసుకుంటున్నారు, మేము కూడా వేసుకుంటావు, రైట్, కరెక్ట్. నాగవంశీ గారి పాయింట్ అయితే కరెక్ట్. అలాగే నాకు కొంచెం పర్సనల్ బయస్ ఉందన్నమాట ఇక్కడ. నేను అవతార్ సినిమా యాక్చువల్గా టైం అటు ఇటు చూసుకోకుండా అవతార్ 2 అరగంట లేట్ వెళ్ళినందుకే నాకు ఇంకా ల్యాగ్ అనిపించింది. అరే రన్ టైం చూస్తే మైండ్ దొబ్బింది. ఇప్పుడు పైసలు పెట్టాలి, కాన్సెప్ట్ ఎన్నో ఏళ్ళు కష్టపడ్డా ఏదో చేసా ఉంటారు. ప్లాట్ చాలా బేసిక్ అండి, అలా ఉంటే కష్టం. నాకైతే ఎక్కలేదు. మీలో ఎంతమందికి అవతార్ 2 నచ్చింది కింద రాయండి. సో లైక్ రేషియో బట్టి నేను కూడా ఓహో బాగానే నచ్చింది జనాలకి అన్నట్టు తెలుసుకుంటాను. నెక్స్ట్ ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఓ సెక్షన్ ఆఫ్ రివ్యూవర్స్ కానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ చాలా హేట్ చూపించారు. హేట్ అంటే అది చాలా ప్రేమ చూపించారు, అది ఇది అంటున్నారు. సో నాకు ఇనవే ఆ ప్రెస్ మీట్ ఎలా అనిపించిందంటే, ఇప్పుడు దెబ్బ తగిలేక నాకేం దెబ్బ తగలేదు అని చెప్తారు కదా, అలా అనిపించింది మోర్ ఆర్ లెస్. ఎందుకంటే ఏం కాలేదు జస్ట్ అద్దం పగిలింది అంతే. సి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి డబ్బులు వచ్చినాయా, పెట్టారా, ఎవడికో బొక్క పెడితే నాకేం ఆనందం వస్తుంది. సో వాళ్ళు హ్యాపీ అయితే ఐఎమ్ నార్మల్, లైక్ నాకు ఇండిఫరెంట్. వాళ్ళకి లాస్ అయినా ఇండిఫరెంట్, ప్రాఫిట్ అయినా ఇండిఫరెంట్. సో వాళ్ళకి ఏదో జరగాలి అని ఎవడు చేయడు. కానీ ఎందుకో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మాత్రం నా దెబ్బ తగలేదని పెట్టారనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఆయన ఓకే అండి, వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ప్రొడ్యూసర్లు ఈ మధ్య ఏంటంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కాపాడండి అది ఇది అంటారు. అది నెక్స్ట్ రౌండ్లో ఎలా ఉంటుందంటే, మా మీరు డబ్బులు పెట్టండి, డబ్బులు వచ్చినాయి చాలా అంటారు. సో ఇది దందానా, మంచి సినిమా తీయాలనే తాపత్రయమా, ఏదో ఒకటి చెప్పండి. లేదా 2 ఉన్నా కూడా మంచిదే. కానీ మీరు ఎలా అంటున్నారంటే, మా డబ్బులు మాకు వచ్చేసినాయి చాలా అబ్బా అంటున్నారు. సో జెన్యున్గా ఒప్పుకోవట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఇది అంటున్నారు. నేను పాత వీడియోలో కూడా చెప్పాను. దాని తర్వాత ఇంకా రీసెర్చ్ చేశాను. ఇంకా మిస్టర్ బి అంటే ఇంకా చాలామంది చిన్న రివ్యూర్స్ మెసేజ్ ఈమెయిల్ చేశారు. చాలామంది అండి అక్రాస్ ద బోర్డ్. ఇంకా నువ్వు హిందీలో జామీ ప్యాంట్స్ అని ఉంటాడు, ఆడు ఎలాగో వేసుకుంటాడు ప్రతి సినిమా, ఇది వేసుకున్నాడు. ఇంకా సౌత్లో, తమిళ్లో ప్రతి ఒక్కరండి. సో ఇంకా మీరు వచ్చేసి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనడం మాత్రం కరెక్ట్ కాదు. బట్ బుక్ మై షోకి కంప్లైంట్ పెట్టాం, ఎందుకంటే వి ఐడెంటిఫైడ్ దాట్ ఒరిజినల్గా ఒక టికెట్ కొనుక్కుని ఒక రివ్యూ వేస్తారు కదా, ఆ లేట్లా దేర్ సమ్ బాట్గా వేస్తున్నారు, బాట్ సిస్టంలో వేస్తున్నారు. సో హియర్ ఈజ్ వేర్ ఐ విల్ గివ్ యూ క్రెడిట్. ఆ బుక్ మై షోలో ఎంత జఫా సినిమాలు ఉన్నా మంచి రేటింగ్లో వస్తున్నాయంట, కానీ ఈ సినిమాకి మరి అన్యాయంగా వచ్చినాయి. సో ఎవరైనా జెన్యూన్గా ఏదైనా చేసి ఉంటే మాత్రం చాలా తప్పు.
సినిమాని కిల్ చేయకండి. నచ్చితే చూసి నచ్చలేదని చెప్పండి. చాలామంది సినిమా చూడకముందు నుంచే నెగిటివ్ అది ఇది అంటున్నారు. అది కూడా తప్పు. సినిమా చూసి బాగాలేదని ఓడేం చెప్పొచ్చు. అలాగే ఈ రివ్యూ బాంబింగ్లు ఎందుకంత, నచ్చలేదని నచ్చలేదు అంతే. నెక్స్ట్ పాయింట్ 1 AM షో లాజిక్. అంటే ఆ 1 AM షో లాజిక్ ఏం చెప్పాలండి, ఎంత ఫన్నీగా ఉంటుందంటే ఆ లాజిక్ మీరు చెప్పింది. ఏమంటారు, మేము 1 AMకి ఒక షో పెట్టాము, ఎక్స్పెక్టేషన్స్ మేము అలా మాస్ సినిమా అని సెట్ చేయడం వల్ల కన్ఫ్యూషన్లో వాళ్ళు వచ్చేసి ఫ్యామిలీ సినిమా అయ్యేసరికి ఏం మాట్లాడుతున్నారు, 1 AM షో ఆ టైంకి వచ్చారంటేనే వాళ్ళు హార్డ్ కోర్ మహేష్ బాబు ఫ్యాన్స్. వాళ్ళు సినిమా యావరేజ్ ఉంటేనే అల్లాడిస్తారు. అలాంటిది మీరు వాళ్ళ మీద బ్లేమ్ దోసేస్తారా, 1 AM షో వల్ల రివ్యూలు పెట్టకుండా ఉండాల్సింది అది ఇదంట. అది ఎలా ఉందంటే ఒక చక్కటి కవర్ డ్రైవ్ అలా ఉందన్నమాట. నేనేం అనట్లేదు, ఐఎమ్ సేయింగ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఎనీమోర్. ఒక సినిమాని చంపేయాలన్నా, ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే. నెక్స్ట్, రివ్యూస్ సినిమాని ఎఫెక్ట్ చేయవు అన్నారు. పర్ఫెక్ట్, 100% అగ్రీడ్. నేను ఎప్పటి నుంచో పిచ్చోడ్లా మొత్తుకుంటున్నా. మీ ఏదో చెప్తాం జనాలు. ఇప్పుడు బేసిక్గా రాజమౌళి గారు దాంట్లో అంటారు, బేసిక్గా ఏంటంటే సినిమా వాడు చూస్తాడు, నేను అదే చేస్తానండి. అందుకే చెప్తున్నా కదా, మేబీ వేరే వాళ్ళు డిఫరెంట్ ఉండొచ్చు, కానీ నాకేంటంటే నేను సినిమా నా రివ్యూ ఇచ్చిన వెంటనే ఫస్ట్ వెళ్ళి అసలు వాట్ అదర్స్ సేయింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అప్రూవల్ కావాలి. అప్రూవల్ ఏంటంటే నాకు ఒకటి అనిపించింది, నీకు అదే అనిపించిందా. సో అలా ఒక కుతూహలం ఉంటుంది చాలామందికి, అలా వచ్చి చూస్తారు. కొంతమంది జెన్యున్గా ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి చూస్తారు. అంతకి మించి ఈ రివ్యూర్ ఏదో చేస్తున్నారు అది ఇది అంటే అది ఎలా చెప్పాలి, మీ మిస్టేక్ అని మీరు ఒప్పుకోలేక ఎవరి మీదో తొయ్యడం కోసం కొంతమంది అంటారు అన్నమాట, రివ్యూస్ చాలా బ్యాడ్ ఇచ్చేసి మా సినిమాని నాశనం చేసేయండి అని. సో దట్ విల్ నెవర్ హ్యాపెన్. సో అట్లీస్ట్ ఈ పాయింట్ ఒప్పుకున్నారు, ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను దాంట్లో ఏం చెప్పాను, ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దని చెప్పాను కదా. అవును, అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా. నెక్స్ట్, చాలామంది ఏంటంటే చూసే ఉంటారు గుల్టే వర్సెస్ ఇది. అంటే నువ్వు ఎప్పుడైనా 2-3 వీక్స్ డిలే ఉంటావేంటారు ప్రతి వీడియోలో అంటే మనం అంతే. సో బేసిక్గా చెప్పాలనుకుంటే ఏంటంటే మీకు అందరూ తెలిసే ఉంటుంది గుల్టే వర్సెస్ గుల్టేనా సమ్ వెబ్సైట్ వర్సెస్ నాగవంశీ గారు జరిగింది కలెక్షన్ల గురించి. సో ఈ కలెక్షన్లు ఫేకా నిజమా. సో ఏదైనా సినిమా నాకు నచ్చలేదు, అది ఫ్లాప్ అని అంటే దట్ డస్ నాట్ మీన్ దట్ సినిమా విల్ కలెక్ట్ లెస్ మనీ. ఇన్ఫ్యాక్ట్ అది రివర్స్లో జరిగింది. నేను యానిమల్ బాగాలేదన్నాను, సలార్ నాకు అది నచ్చలేదన్నాను, వేలకు కోట్లు వచ్చినాయండి. సో దీనికి దానికి సంబంధం లేదు. బిజినెస్ ఇస్ బిజినెస్. అటు సైడ్ మనకు ఐడియా లేదు. బెంచ్ బాద్ నువ్వు యూ గేవ్ సమ్ రేటింగ్ ఫర్ మై ఫిల్మ్ కదా, హౌ ఆర్ యూ షూర్ దట్ ఇస్ రైట్? నెక్స్ట్, ఇంకోటి ఏమంటారంటే ఎవరు ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే ఆయన చెప్పే విధానం తప్పు, అలానే నాగవంశీ గారు కరెక్ట్ చేసే విధానం కూడా తప్పేనండి. ఎలా అంటే వాడంటారు ఒపీనియన్ కదా, నీ పర్సనల్ ఒపీనియన్ కదా, నువ్వు చెప్పింది నిజం ఎందుకు అనుకుంటున్నావు అంటున్నారు కదా. 100% కరెక్ట్. అది ఆయనకు చాలా క్లారిటీ ఉంది విషయంలో. ఐ అప్రిషియేట్ ఇట్. నాకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది బేసిక్గా. ఎవరిదైనా ఒక ఒపీనియన్ అంతే. ఇప్పుడు నాకు ఇంతమంది 2 లక్షల మంది వ్యూస్ వచ్చినంత మాత్రాన అది 2 లక్షల మంది వ్యూస్ ఒపీనియన్ కాదు. అది నా ఒపీనియనే, అంతమంది చూస్తున్నారు అంతే. సో అది చాలామంది మిస్కన్స్ట్రూ చేసుకుంటారు. యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ 200K పీపుల్, చాలా నువ్వు జాగ్రత్తగా చెప్పాలి, పద్ధతిగా చెప్పాలి, నీ స్టైల్ మార్చుకోవాలి అంటే నేను అలా ఉన్నందుకు అంతమంది చూస్తున్నారు. సో ఓకే, అది పక్కన పెడితే ఇలా అంటారు, ఏంటి మీరు అన్న ఎలక్షన్ లాగా శాంపుల్ తీసుకున్నారా, ఒపీనియన్ పోల్ తీసుకున్నారా అని చెప్పి నాగవంశీ గారు రివర్స్లో క్వశ్చన్ వేశారు. సో దిస్ ఈజ్ వేర్ మీరు ఒక 10 రివ్యూలు చూడండి, డిఫరెంట్ అక్రాస్ ద స్పెక్ట్రమ్ చూడండి. ఎవరు అక్కడ మహేష్ బాబు హేటరో మీ హేటరో అయ్యి ఉండరు. సో ఓవరాల్గా అందరూ యునానిమస్గా చెప్పాక కూడా మీరు ఓకే 10 మందే చెప్పారు, ఇది 10 మంది ఒపీనియనే, లేదా 10 న్యూస్ పేపర్లు చెప్పిన 10 మంది ఒపీనియనే అంటే ఇంకా మీ విగేతగా వదిలేస్తానండి. సో యు ఆర్ కరెక్ట్, ఇన్ యువర్ ఓన్ వే యు ఆర్ కరెక్ట్. కానీ నేను ఇది చెప్పాక కూడా లేదు, నాకు ఇప్పుడు శాంపుల్ డేటా తీసి నాకు ఇది చేసి చెప్పు అప్పుడే నమ్ముతా అన్నారు అనుకోండి, ఇంకేం చెప్తావు. ఐ కాంట్ డూ దాట్ కదా. ఓకే, ఫైనల్గా ఇంకా కంక్లూడ్ చేసేద్దాం. కొన్నిట్లో ఒప్పుకుంటాం, కొన్నిట్లో ఒప్పుకోం. కానీ నాగవంశీ గారు మళ్ళీ ఒకటి అన్నారు, కాదు అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూకి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. సరే, మీరు అక్కడ రివ్యూలకి వాల్యూ లేదు పట్టించుకోవట్లేదు అన్నారు. ఎస్, ఫైనల్లీ మీరు నేను సేమ్ పేజ్లో వచ్చాం. మనం ఇంకా సేమ్ మనపురం. ఎస్, కాకపోతే మీరు అప్పట్లో చాలా చేయాలని ఉంటుంది, కానీ కొన్ని చూస్తే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోద్ది. కాలం మారింది, మీరు మారు, అంతా మంచిగా జరగాలి, సినిమా బాగుంటుంది అది. సో చూసిన బాగా పిచ్ మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.